అనుకోకుండా నా బండి సామాన్లు మొత్తం మునిగిపోయినాయి. ఒక ప్రభుత్వం చెప్పింది ఇట్లాగా డబ్బులు ఇస్తానని చెప్పింది. మాకు అందాల్సిన డబ్బులు కూడా ప్రభుత్వం ఒకటే చెప్పింది. దేని గురించి? తెలంగాణ, ఆంధ్ర కాదు, ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ప్రతి ఒక్క అద్దె వాళ్ళకి వాళ్ళకి అందాలి. ఇల్లు వల్ల వాండర్లకు మాత్రం ఇవ్వద్దు, అవసరమైతే కేసు పెట్టండి, ప్రభుత్వం చూసుకుంటుంది అంతని చెప్పింది. కానీ మా ఇల్లు గల వాళ్ళు కూడా చెప్పారు, మీకు డబ్బులు పడితే మాకు 10,000 అన్నారు. లేదమ్మా, మా సామాన్లు మునిగిపోయినాయి, అన్నీ పోయినాయి, మా బాధలు ఎవరు చెప్పని చెప్పాం. నా బాధ ఎవరు చెప్పలేదు తెలియక కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇట్లా రాసుకొని చెప్పడానికి వచ్చాం మేడం. ఆన్లైన్ అయిందా మీ పేరు? అయింది మేడం. కేవైసీ కూడా ఈ కేవైసీ కూడా అయింది మేడం. అయినా కూడా అమౌంట్ అడిగాం మేడం. వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అంటున్నారు. మరి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు, మరి ఇక్కడ ఏమంటున్నారు? ఇంకా ఈ రిసిప్ట్ తీసుకున్నాక ఇంకా డైరెక్ట్గా వెళ్తాం. ఇంకా పోలీసులతో కూడా మేడం డైరెక్ట్గా పోరాడమే వాళ్ళ మేము అంతే. మరి బైక్ అయితే 3,000 పడినాయి అంటున్నారు, మరి ఇంటికి ఎందుకు పడలేదని చెప్పేసి అడగలేదు మీరు? నాకు ఇప్పుడు ఫస్ట్ ఇది అయితే మాత్రం పోలీసులతో వాళ్ళ నేను కొట్టుకోవడం చంచుకోవడం అంతే. వాళ్ళు నన్ను చంపేసినా పర్లేదు, చచ్చిపోతాం అంతే. నాకు మాత్రం ఆల్రెడీ మా ఫ్యామిలీ మొత్తం పోయింది. మొత్తం మేము హైదరాబాద్ వచ్చి ఒకటే చావుకున్నాం మేడం, బతకడానికి లేదు, రోడ్డే పడిపోయాం. ఎవరు చెప్పుకోవాలి మా బాధ? అన్నీ పోయి ఇంక రోడ్డు మీద పడిపోయారు. మా బాధ ఎవరు చెప్పాలి మేడం? ఉన్నాను, ఇట్లా ఉన్నాను అంతే.